ఎప్పుడూ భారత్పై విషం జిమ్ముతూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంలో వందల ఉగ్రదాడులకు కుట్ర చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే పరిస్థితిని తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్లోనే ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో ఘటన కలకలం రేపుతోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులతో పాటు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో తమ పౌరులు ప్రయాణించవద్దని అమెరికా తన దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసిన కొన్ని గంటలకే బలూచిస్తాన్లో కలకలం మొదలైంది. తమకు ప్రత్యేక దేశం కోరుతూ బలూచిస్తాన్ వేర్పాటువాదుల్లోని సాయుధ విభాగంలో ఒకటైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ట్రైన్ను హైజాక్ చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని రాజధాని ప్రాంతంగా చెప్పే క్వెట్టా నుండి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను ఆ సంస్థకు చెందిన సాయుధ ముఠా హైజాక్ చేసింది. ఇందులో 400 మంది ప్రయాణికులతో పాటు పాకిస్తాన్ ఆర్మీలోని వివిధ విభాగాలకు చెందిన 140 మంది సైనికులు ఉన్నారు. ఇక ట్రైన్ లో ఉన్న పిల్లలను, మహిళలను వదిలేసిన హైజాకర్లు ట్రైన్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే, భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుండి పాకిస్తాన్ రైల్వేస్ కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ పేషావర్ కి బయలుదేరింది. 400 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. మరో 140 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలోని పంజాబ్ రేంజిమెంట్ కి చెందిన సైనికులు సెలవులు పెట్టి తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఈ ట్రైన్ ఎక్కారు. ఈ సైనికుల్లో పాకిస్తాన్ ఆర్మీ, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ISI సెల్స్ లో పనిచేసేవారు ఉండడం గమనార్హం. అయితే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వారు ఈ ట్రైన్ లో వస్తున్నారన్న సమాచారం అందుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ మార్గంలోని రైల్వే ట్రాక్ ను పేల్చేసింది. దీంతో ట్రైన్ ఆగిపోయింది. వెంటనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు గాలిలోకి కాల్పులు జరుపుతూ ట్రైన్లోకి చొరబడ్డారు. 6 భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో వారు చనిపోయారు. వీరిలో 2 కమాండర్లున్నారని కూడా చెబుతున్నారు. వీరి వద్ద ఉన్న ఆయుధాలను సదరు సాయుధ ముఠా స్వాధీనం చేసుకుంది. ట్రైన్ లోకో పైలట్ పై దాడి చేసి గాయపరిచారు. ట్రైన్ ను నిలిపివేయించారు. తాము ట్రైన్ ని హైజాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలను, పిల్లలను ట్రైన్ నుండి దింపేశారు. వారికి కావలసిన పాలు, ఆహార పదార్థాలు మినహా మిగతా లగేజీ అంతా ట్రైన్ లోనే అట్టిపెట్టుకుని వారిని దూరంగా వెళ్లిపోవాల్సిందిగా బెదిరించడంతో దాదాపు 130 మంది మహిళలు, పిల్లలు ట్రైన్ దిగేశారు. దీంతో మరో 270 మంది పురుషులు ట్రైన్ లోనే ఉన్నారు. పక్కా ప్లానింగ్ తోనే ఈ హైజాక్ జరిగినట్టు తెలుస్తోంది. ట్రైన్ లో ప్రయాణికుల సంఖ్య 6 భద్రతా సిబ్బంది చనిపోయిన అంశంతో పాటు పిల్లలను, మహిళలను సురక్షితంగా దింపేశామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి స్థానిక రేడియో ద్వారా ప్రకటించడంతో ఆ విషయాలు బయటకు వచ్చాయి. అయితే మరో ప్రకటనలో తాము ప్రయాణికులందరినీ బందీలుగా పట్టుకుంటున్నట్లు ప్రకటించాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ హైజాక్ గురించి తెలియగానే పాకిస్తాన్ భద్రతా బలగాలు ట్రైన్ ను చుట్టుముట్టాయి. పాకిస్తాన్ వాయుసేన కూడా రంగంలోకి దిగింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. కొన్ని బాంబులను కూడా ట్రైన్ కు సమీపంలో జారవిడిచింది. అయితే తమపై ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడినా ట్రైన్ ను పేల్చివేస్తామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదే సమయంలో బలూచిస్తాన్ వేర్పాటువాదుల వద్ద ఎన్ని ఆయుధాలున్నాయి, బాంబులు ఏవైనా ఉన్నాయా అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇక ఈ హైజాక్ కి BLAకి చెందిన మజిద్ బ్రిగేడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ STOS, ఫతే స్క్వాడ్ స్పెషలైజ్డ్ యూనిట్లు నాయకత్వం వహించాయని సదరు సంస్థ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిపై పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన తర్వాత ప్రాంతీయ ప్రభుత్వం అత్యవసర చర్యలు విధించింది. పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంస్థలను సమీకరించాము అని చెప్పారు. అయితే బలూచిస్తాన్ లోని భౌగోళిక పరిస్థితి నేపథ్యంలో అక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం అంత ఈజీ కాదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతమంతా పర్వతాలతో నిండి ఉంటుంది. దీంతో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ మొదలైంది. ఇక దేశ విభజన సమయంలో అంటే 1947లో పాకిస్తాన్ ఏర్పడిన సమయానికి బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలనుకుంది. ఆ సమయంలో ఇది కలాత్ సంస్థానంగా ఉండేది. స్వాతంత్ర్యం టైంలో ఈ ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇక్కడి పాలకులకు, ప్రజలకు వదిలేశారు బ్రిటిష్ వారు. అంటే భారత్తో కలుస్తారా, లేక పాకిస్తాన్తో కలుస్తారా, లేదా స్వతంత్రంగా ఉంటారా అనే ఆప్షన్స్ ఇచ్చారు. మొదట్లో వీరు స్వతంత్రంగా ఉండేందుకే నిర్ణయించుకున్నారు. అయితే మహమ్మద్ అలీ జిన్నా అక్కడి పాలకులను రాత్రికి రాత్రి తమ వైపు తిప్పుకోవడంతో ఈ ప్రాంతం బలవంతంగా పాకిస్తాన్లో భాగమైంది. వాస్తవానికి బెలూచ్ అనే తెగ పేరుతో ఈ ప్రాంతానికి బెలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. ఓవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు పాకిస్తాన్ ఈ ప్రాంతానికి సరిహద్దులుగా ఉంటాయి. ఈ దేశాల యుద్ధ సమయాల్లోనూ ఈ ప్రాంతం నలిగిపోతుంది. అంతేకాకుండా సహజ వనరులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ప్రాంతం నుండి విలువైన సహజ సంపదను తరలించుకుపోతున్న పాకిస్తాన్
ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో 1970 నుండి ఇక్కడ ఉద్యమం తీవ్రమైంది. ఆ తరువాత ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్న బుక్తిని ముషారఫ్ హత్య చేయించడంతో ఉద్యమం మరింత పెరిగింది. ఆ తరువాతి కాలంలో కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి. గెరిల్లా పోరుగా మారింది. అయితే ఉద్యమాన్ని అణచివేసేందుకు అటు చైనా ఇటు పాకిస్తాన్లు విశ్వయత్నం చేస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ లెక్క ప్రకారమే ఇక్కడ గత 10 ఏళ్లలో 12,000 మంది యువకులు కనిపించకుండా పోయారు. వీరంతా బలూచిస్తాన్ కు మద్దతు ఇచ్చిన వారే. అయితే వీరిని కిడ్నాప్ చేసిన పాకిస్తాన్ సైన్యం చంపేసి ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా చేపడుతున్న భారీ ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది చాలదన్నట్లుగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్ ను పాకిస్తాన్ చైనాకు కట్టబెట్టడంతో ఇక్కడి ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీంతో కొన్నేళ్లుగా ఇక్కడ విధ్వంసక ఘటనలు పెరిగాయి. పాకిస్తాన్ సైన్యం పైన దాడులు పెరిగాయి. 2016 నుండి ఇప్పటి వరకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ల సారథ్యంలో పాకిస్తాన్లో 470 దాడులు జరిగాయి. దాదాపు 480 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలను పాకిస్తాన్, అమెరికా, చైనా, యూకేలు ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి. అయితే వీరు బయటి దేశాల్లో విధ్వంసకర చర్యలు చేపట్టడం లేదని, తమ హక్కుల కోసం పోరాడుతున్నారని బెలూచిస్తాన్ పోరాట సమితి ప్రతినిధులు ఆయా దేశాల ప్రభుత్వాలను కలిసి విన్నవిస్తున్నారు కూడా. ఇక కొన్నాళ్లుగా దివాలా తీసిన పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుల కోసం పలు దేశాలను, పలు బ్యాంకులను సంప్రదిస్తోంది. చాలా చోట్ల ఆ దేశానికి అవమానాలు ఎదురవుతున్నాయి కూడా. చైనాతో సావాసం ముప్పు అని తెలిసినా నిత్యం భారత్పై విషం జిమ్మి చైనా ఇచ్చే డబ్బు కోసం ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. మరి ప్రస్తుతం పాకిస్తాన్ ఈ సమస్య నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.